అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ, ముస్లిం మైనార్టీ సంస్థల ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అనంతరం ర్యాలీగా విచ్చేసి కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో, క్యాంప్ కార్యాలయంలో వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీంతో ముస్లిం మైనార్టీలకు తీరని అన్యాయం జరుగుతుంది, దీన్ని సవరించాలి లేదంటే రద్దు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారు నినాదాలు చేశారు. హిందుస్థాన్ జిందాబాద్, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు. అయినప్పటికీ వక్ఫ్లో అనేక సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి భద్రతల పర్యవేక్షణకి పోలీసులు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం మీద దాదాపు 3 గంటల సేపు ఈ ఆందోళన ర్యాలీ కార్యక్రమం కొనసాగింది. దీంతో ముస్లిం మైనార్టీలతో పాటు కొన్ని పార్టీలకు చెందినటువంటి నేతలు సైతం వక్ఫ్ను నిరసిస్తూ వీరితో గల్లం కలిపినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ చెప్పిన ప్రకారంగా మేము కుల మతం భేదం లేకుండా ఆల్ క్యాస్ట్లను తీసుకొని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని దానికి మార్పుడు చేర్పుడు చేయాలని ఏ బిల్ పాస్ చేసిండో దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము ర్యాలీ తీసినాం. ఇంకా ఇటువంటి ఎన్నో ర్యాలీలు అవుతాయి. కానీ ఒకటే నేను మీ ద్వారా చెప్తున్నాను, ఈ ప్రెస్ ద్వారా, ఒక్కసారి వక్ఫ్లో ఇంట్రడక్షన్ భూమి చేసిన తర్వాత చేసిన ఆయనకే అర్హత ఉండదు, ఈ ప్రభుత్వంకు ఎట్లా ఉంటుందని మా వాదన. అందుకోసం రాజ్యాంగ ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారంగా మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం వాపస్ తీసుకునేదాకా ఆగేది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.